క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, క్రైస్తవేతరులారా, గడిచిన బుధవారం నుండి భస్మ బుధవారముగా దేశంలోనూ రాష్ట్రంలోనూ మన సంఘాలన్నీ కూడా శిలువ శ్రమ ధ్యానాలు, లెంట్ ధ్యానాలు, ఉపవాస దినములను పాటించడం సహజంగా జరుగుతున్నటువంటి విషయమే. గడిచిన 2 గురువారాలలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి కల్వరి టీవీ ఛానల్ ద్వారా ప్రార్థనా శక్తి అనే అంశం ద్వారా ఈ యొక్క అవకాశం దేవుడు నాకు కలగజేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కల్వరి ఛానల్లో పనిచేసే టెక్నీషియన్స్ అందరూ కూడా, దీని యజమానురాలు అందరూ కూడా ఈ యొక్క దైవ సేవలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, దేవుని యొక్క మేలులు వారి జీవితంలో కూడా రావాలని ఆశపడుతూ, మరి మొదటి గురువారంలో నేను మాట్లాడినప్పుడు లెంట్ అనగా ఏమి, భస్మ బుధవారం అనగా ఏమి, ఉపవాస దినాలంటే ఏమి అనే విషయాన్ని, కొన్ని విషయాలు నేను తిరిగి జ్ఞాపకం చేసినాను. చాలామందికి తెలిసి ఉండవచ్చు, కానీ తిరిగి జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. అనేక మంది ఫోన్ చేసి అడగడం కూడా సంభవించింది. మరి చక్కగా వివరించినారయ్యా, మాకు ఈ యొక్క లెంట్ అంటే ఏమిటో తెలియదు, ఆ లెంట్ అనగానే ఏదో ఉపవాస దినాలనేటటువంటి మాటనే ఉందని వారు సరైన రీతిగా తెలుసుకున్నామని సంతోషపడినారు. ఇంకా అనేకులు కూడా అనేక విషయాలు, ఉపవాసం ఉండాలా ఉండకూడదా, ఎన్ని రోజులు ఉండాలా, ఎలాగ ఉండాలా, అది తప్పనిసరిగా బైబిల్లో ఉన్నదా, బైబిల్ చెప్పిందా, యేసయ్య చెప్పాడా అని రకరకాలుగా అడగడం, మరి వారికి తెలియక అడగడంలో తప్పేం లేదు. ఈ ఉపవాస దినాలు మరి దేవుడు పెట్టినాడా, ఈ మనుషులు పెట్టినారా అనే విషయాలు మాట్లాడడం జరిగింది. దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం, ఉపవాస దినములు పాటించడం చాలా మంచిది, కానీ ఇది ఆత్మీయమైనటువంటి దృక్పథంతో ఆత్మీయమైనటువంటి శక్తిని పొంది యేసు క్రీస్తు ఉండే చోటున మనము కూడా ఉండేలాగున, మన ఆత్మలు సిద్ధపడేలాగున ఉండాలని చెప్పడం జరిగింది. పోయిన గురువారం గమనించినట్లయితే ఒక పట్టణం అంతా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి, అది నినివే పట్టణం. దేవుడు ఒక సేవకుని పిలిచి, అయ్యా వారి యొక్క పాపము ఘోరమైన పాపమయ్యా, ఆ ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నీ వెళ్ళి అక్కడ సువార్త చెప్పు, రక్షణ సువార్త అందించమంటే ఆ విషయం మీరు విన్నారు. మరి ఏ రీతిగా దేవుడు తిరిగి కరుణా వాత్సల్యం గల దేవుడు అయ్యుండి జాలిపడి, సేవకుడు జాలిపడలేదు, సేవ చేయడానికి వెనుకాడినాడు. వాళ్ళందరూ రక్షించబడడం ఆయనకి ఇష్టం లేదు, తాను ఒక్కడు రక్షించబడితే చాలు అనుకున్న దృక్పథం మనం యోనాలో చూసినాం. కానీ దేవుని ప్రణాళిక పిలిచి, రెండోసారి పిలిచి పట్టుకొని వచ్చి అక్కడ వేసి ఆ యొక్క నినివే పట్టణాన్నంతా కాపాడడం, రక్షించడం. ఆ నినివే పట్టణస్థులంతా ఉపవాసం ఉండడం, పశువులు మొదలుకొని పేదవాడు మొదలుకొని రాజు వరకు సింహాసనం మీద నుంచి దిగి ఉపవాసం ఉండడం ఎంత గొప్ప విషయం. వారందరూ కూడా రక్షించబడినట్లు మనం గమనిస్తున్నాం. ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మార్కు సువార్త 9 అధ్యాయం 17 నుంచి 29 వరకు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 21 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి 43 వరకు ఒక జరిగిన సంఘటన రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక దయ్యం, ఆ దయ్యాన్ని మూగ దయ్యం అని పెట్టారు. ఇక్కడ యేసయ్య దగ్గరకు మరి వచ్చి, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమార్ని యొద్దకు తీసుకొని వచ్చి తిని అన్నాడు. ఆయనకు అర్థం కాలే, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఏం సంగతి అనే విషయాన్ని మనం గమనిస్తుంటే, యేసయ్య కొండ దిగి వస్తున్నాడు. బహుజనులు, ప్రజలు ఆ శిష్యుల చుట్టూ కూడి ఉన్నారు. అనగా యేసుతో పాటు శిష్యులు ఉన్నారు. కానీ ఈ మూగదయ్యాన్ని తీసుకొని వచ్చి శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చి ఈ యొక్క తండ్రి తన కుమారుని ముందు పెట్టినప్పుడు శిష్యుల యొక్క పరిస్థితి ఆయన గమనించాడు. ఎందుకంటే ఎంతగా మూగదయ్యం శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండవచ్చు. మరి ఇంకా అప్పుడు వాళ్ళు ఏమేం చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళ చేత కాలేదు, శిష్యుల చేత కాలేదు. యేసుప్రభుల వారు కొండ దిగి రాగానే అక్కడ కొంతమంది శాస్త్రులు, కొంతమంది జనులు ఆయనతో తర్కిస్తూ ఉన్నారు. ఏంటి వారి తర్కనం అంటే, ఈ శిష్యులు వారి యొక్క కుమారుని దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు,
యేసుప్రభు వచ్చాడు. అయ్యా ఇక్కడ రండి, ఏంటి మీరు తర్కిస్తున్నారు, ఏంటి మీరు వాదిస్తున్నారు అని అడిగాడు. ఆ జనసమూహం నుండి ఒక్కడు వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారునికి మూగదయ్యం పట్టింది, నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చినాను, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోస్తుంది, అప్పుడు వాడు నురుగు కార్చుకుంటున్నాడు, పండ్లు కొరుకుతున్నాడు, మూర్ఛిల్లుతున్నాడు, వాని మీద నుంచి ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టమని శిష్యుని అడిగినాను, కానీ అది వారి చేత కాలేదంతంతో చెప్పాడు. ఈ సంఘటన అద్భుతం. యేసుతో పాటు ఉన్నారు, ఆ మూగదయ్యం శిష్యుల మాట వినడంలే. బహుశా ఎంతమంది శిష్యులు ప్రయత్నం చేసినారో మనకు వాక్యంలో మనం చెప్పబడలేదు, కానీ మీ శిష్యులతో అది కాలేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ మూగదయ్యం పట్టినవాడు ఎక్కడ పడుతుందో అక్కడ పడిపోతున్నాడండి. అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో పడిపోతాడు. మరి యేసుప్రభుల వారికి మనసులో చాలా బాధ కలిగిందండి. అప్పుడు యేసుప్రభుల వారు అంటున్నాడు, విశ్వాసము లేని తరం వాళ్ళారా, శిష్యులతో అంటున్నాడు, అక్కడున్న ప్రజలతో కాదు, ఆ మూగదయ్యం పట్టిన వాని తండ్రితో కాదు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులతో కాదు, శిష్యులని అంటున్నాడు. విశ్వాసం లేని తరం వారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, నా యొద్దకు వాడిని తీసుకొని రండమన్నాడు. ఎప్పుడైతే ఆ మూగదయ్యం పట్టిన ఆ కుమారుణ్ణి అలా తండ్రి తీసుకొని వస్తున్నాడో, దయ్యం యేసును చూడగానే విలవిలలాడించేస్తుంది, ఇంకా ఎక్కువ గంతులేస్తుంది, నేల మీద పడిపోయి నురుగు కార్చుకుంటూ పొరులాడుతున్నాడు. యేసుప్రభుల వారు ఆ తండ్రితో సంభాషణ, బాబు నీ కుమారునికి దయ్యం బట్టి ఎంతకాలమైంది? ఆ యొక్క తండ్రి చెప్తున్నాడు, అయ్యా బాల్యం నుండియే జరుగుతుంది, అయ్యా నాకు చాలా బాధ ఉంది నాయనా, నా ఒక్కడే కుమారుడు, అగ్ని చూస్తే అగ్నిలో పోయి పడిపోతాడు, నీళ్ళను చూస్తే నీళ్ళలో పడిపోతాడు అని మాట్లాడుతూ, అయ్యా నాకు చాలా బాధ ఉంది, అగ్నిలో నీళ్ళలో పడదోయబడుతున్నాడు ఆ యొక్క దయ్యం, వాడిని ఎప్పుడు చంపుకొని తీసుకొని పోతుంది నాయనా, ఏమైనా నీ వలన అయితే. ఆ మాట చూడండి, అంటే శిష్యులతో ఏమి కాలేదు, నీ శిష్యులు ఏం చేయలేదు అని ఆయనకు విశ్వాసం రాలే. ఈ శిష్యులే 1 2 3 4 12 మంది ఉన్నారు, ఎవరేం చేయలేరు, మరి ఇంతటి అవుతుందా? ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా మీద కనికరపడి మాకు సహాయం చేయు. యేసుప్రభు వెంటన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అలా తండ్రి అంటానన్నాడు, అయ్యా నేను నమ్ముతున్నానని నాకు అపనమ్మకం కలగకుండా చేయను. ఆయన క్రైస్తవ విశ్వాసులు చాలామంది నమ్మకమే కానీ అపనమ్మకంలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. యేసయ్య దేవుడే, రక్షకుడే, రానయ్యున్నవాడే, వస్తాడు, పరలోక రాజ్యం ఉంది, పరలోకానికి వెళ్తాం, నమ్మకమే, కానీ అపనమ్మకమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ ఈ యొక్క మూగదయ్యం పట్టిన వాని తండ్రి పేరు లేదు ఇక్కడ. అయ్యా కనికరపడి సహాయం చేయండి అయినా, నాకు అపనమ్మకం కలగకుండా చూడు. వెంటనే యేసుప్రభు ఆయన యొక్క మనవిని, ఆయన ప్రార్థన అంగీకరించాడు. చెవిటిదైన మూగదయ్యమా, వాణ్ణి వదిలిపో, ఇక వానిలో ఉండడానికి వీల్లేదు, వానిలో ప్రవేశించొద్దు ఆయన ఆజ్ఞాపించగానే అపవిత్రాత్మ ఆయన గద్దింపుని విని అని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది కేక వేసి వాడిని విలవిలలాడించి వదిలిపోయాను. వాడు చనిపోయిన వాని వలె పరి ఉండాను. అక్కడున్న ప్రజలంతా అయ్యో చనిపోయినాడే అని అనుకుంటున్నారు. అంటే ఈయనతోటి కూడా కాలేదు అని, చచ్చిపోయినాడే, అరే బాబు నీ కుమారుడు శిష్యులతో కాలేదు, ఈయనతో కాలేదు, చచ్చిపోయినాడు చూసినావా అని ఎన్ని మాటలు మాట్లాడారో ఇందులో రాయలేదు. కానీ వెంటనే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు లేచి నిలబడ్డాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళి ఆ శిష్యులు యేసుప్రభుని వెంటగా పక్కకు తీసుకొని పోయారు. మరి యేసుప్రభు వానికి చేయబట్టి లేవనెత్తి తండ్రికి అప్పచెప్పినాడు. శిష్యులకు ఏం అర్థం కావడం లేదు, మేం చేస్తే కాలేదు. మరి శిష్యులు యేసుప్రభుని ఒంటరిగా ఉన్న సమయంలో శిష్యులు అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా అడగగా ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలనే. మీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఉపవాసం ఉన్నదా? ఉపవాస ప్రార్థన ఉన్నదా?
ఇలాంటిది ప్రార్థన వల్లనే సాధ్యము. మరొకసారి పరీక్షించుకుందాం, ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో. శిష్యులకు మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు ఎక్కడ కూడా రాయబడి ఉండలేదు. యేసుప్రభు ఉపవాసం ఉంటున్నాడు, రాత్రంతా ఉపవాసం ఉంటున్నాడు, పెందల కంటే ప్రార్థన చేస్తున్నాడు, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను వెంబడిస్తున్నారు. కానీ యేసులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మానుభవ శక్తి ఆ యొక్క శిష్యుల్లో వచ్చినట్లు మనం గమనించడంలే. ఎందుకంటే వాళ్ళ చేత కాలేదు. ప్రభు అంటున్నాడు, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోతే మీ బలహీనత ఏమంటే ప్రార్థనా జీవితం. ఇది అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం. ఆ మూగదయ్యము యేసుప్రభుని చూడగానే విలవిలలాడించింది. మరి శిష్యులను చూడగానే మూగదయ్యం చలించలేదు. ఎందుకు? వాళ్ళకు ప్రార్థన జీవితం లేదు. యేసుప్రభు యొక్క శిష్యులు మరి ప్రార్థనలో శక్తి లేదు, వారి ప్రార్థనలో భక్తి లేదు, వారి ప్రార్థనలో మరి యేసయ్య ఉంటే శిష్యులను చూసి కూడా ఆ యొక్క దయ్యం పరిగెత్తిపోయేది. ఇక్కడ దయ్యాలను కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వీళ్ళ ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, దయ్యం వెళ్ళిపోలేదు. మరి దయ్యాల గురించి విచారణ చేస్తూ ఉంటే తర్వాత మీరు ఇంట్లో చదువుకోవచ్చు. ఈ దయ్యాలు, ఈ యొక్క మాంత్రికులు, ఇదంతా సంగతి ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10 నుంచి 12 వరకు ఇంటికి వెళ్ళాక మీరు చదవండి ఇంట్లో. ఆ దయ్యాల సంగతి అనగా దేవునికి విరోధంగా దయ్యం చేసే పనులు మనం చూస్తూ ఉన్నాం. దయ్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి, మార్కు, లూకాలు మనం చూస్తాం. దయ్యాలు ఏ రీతిగా ఆ యొక్క దేవుని సువార్తకు అడ్డంకం కలిగించినాయో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనానికి వస్తే గదరనేల దేశంలోనికి దయ్యం పట్టిన 2 మనుషులు సమాధుల నుండి వచ్చారు. నాకు ఆశ్చర్యం ఏమంటే ఆ దయ్యాలకు యేసెవరో తెలుసు. ఇక్కడ ఈ మూగ దయ్యానికి అది మాట్లాడలేదు. మూగది అది యేసయ్యను చూడనే గదగదలాడిపోతుంది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ యొక్క గదరనీయుల దేశంలో దయ్యం పట్టిన 2 మనుషులు సమాధుల నుండి వచ్చారు. రాగానే వాళ్ళు సంబోధించి, ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఇంకా కాలం రాకమునిపే మనం బాధించడానికి ఇక్కడికి వచ్చినావా? దయ్యాలండి ఇవి, సైతాన్లు. కానీ యేసయ్యను గుర్తుపెట్టి దేవుని కుమారుడా. ఇంకో విషయం చెప్తాను. కపెర్నహూముకి వెళ్ళాడు యేసుప్రభుల వారు. ఈ అపవిత్రాత్మ అనగా దురాత్మ పట్టిన మనుషులు ఒకడు ఉండి, నజరేయుడవగు యేసు, మాతో నీకేం పని అంటున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో నజరేయుడైన యేసు అనగా దయ్యాలకు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అంతా తెలుసు. గెరాసేనుల దేశం వెళ్ళాడు. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు దూరం నుండి చూసి పరిగెత్తుకొని వచ్చి ఆ దయ్యాన్ని కూడా మర్యాద నమస్కారం చేసి అయిన తర్వాత, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? దేవుడు అంటే మొక్కుతున్నాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఈ రీతిగా దయ్యాలు దేవుని గుర్తుపడుతున్నాయి. దయ్యాలు సర్వోన్నతుడు అంటున్నాయి, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అంటున్నాయి. అప్పుడు యేసుప్రభువు అడిగాడు, నీ పేరేమని అన్నాడు. అంటే దయ్యాలు కూడా పేర్లు ఉంటాయి అన్నట్టు. నీ పేరేమని అడిగితే, నేను సేనా. మరి అది మనవి, అయ్యా మాకు తోలివేయద్దు, ప్రార్థన చేస్తుంది, మమ్మల్ని ఇక్కడ నుంచి తోలివేయద్దని బతిమాలుకుంటుంది. అంటే దయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. ఏమని? మేము ఉంటాం ఇక్కడనే. దయ్యాలు కూడా దేవుణ్ణి ఎంతగానో గౌరవిస్తాయి, మాట్లాడుతూ ఉంటాయి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ దయ్యానికి ఒక పేరు ఉంది. ఆ దయ్యం పేరు పుతోను దయ్యం అట. సో అదే చెప్తుంది ఒక ఆమె, పుతోను దయ్యం బట్టి. మరి ఆ యొక్క దయ్యం ఇస్తున్న సాక్ష్యం పౌలుని గురించి, మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని, వీరు సర్వోన్నతమైన దేవుని దాసులని కేకలు వేసి చెప్తూ ఉన్నాయి. మరి యొక్క దయ్యాలు దేవుణ్ణి మొక్కి ప్రార్థించి స్తుతించి దేవుని గురించి చెప్తున్నప్పుడు శిష్యులు యేసులో ఉన్న శక్తిని గమనించలేకపోయారు. తనతో తిరుగుతున్నటువంటి శిష్యులు ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి పొందలేకపోతూ ఉన్నారు. పౌలు గారికి పరిశుద్ధాత్మ యేసును దర్శించిన తర్వాత దేవుని యొక్క ఆత్మశక్తి వచ్చింది. విశేషమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. అంతా దేవుని యొక్క కార్యాలు ఘనంగా చేస్తూ ఉన్నారు. ఆయన యేసు నామమున అనగానే లేచి నిలబడుతూ ఉన్నారు. మరి అద్భుతం చూసి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ సంచారకులు, మాంత్రికులు కొంతమంది వచ్చి మరి యేసుతో కూడా యేసు నామను ఉచ్చారణ చేయడానికి యూదుడైన స్కేవియస్, ఆయనకు 7 కుమారులు ఉండంట. ఆయన ప్రధాన యాజకుడు.
వాళ్ళ కుమారులు కూడా వచ్చి ఆహా పౌలు చెప్పే మాటలు బాగున్నాయి, మనం కూడా గ్రేట్ కావచ్చు అని ఇచ్చి యేసు నామంన వెళ్ళిపో దయ్యం అంటున్నారు. ఆ దయ్యం అంటుంది పౌలు చేత విశేషమైన కార్యాలు జరుగుతాయి, కానీ మనుషులారా పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, అసలు మీరెవరు అనగా శక్తి లేనటువంటి వాళ్ళు. వాళ్ళకు శక్తి లేదు. వారి యొక్క యేసు ప్రభు ఆ యొక్క శక్తిని పైసలు ఇచ్చి కొనుక్కున్న రీతిగా పౌలు చెప్తున్నాడు కదా యేసు నామాన వెళ్ళమని, ఆ రీతిగా వీళ్ళు అనుకుంటున్నారు. మరి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇటువంటి కార్యాలు జరగవు. ఉపవాస ప్రార్థనలు నేటి దినాల్లో మరి ఏ రీతిగా ఉన్నాం. శిష్యులు వారికి భయం వేసింది, అయ్యా మా వల్ల కాలేదు, మీకు ప్రార్థన జీవితం లేదు. ఈ లెంట్ శిల్వ శ్రమ ధ్యానాలు ధ్యానిస్తున్నటువంటి మనం మీ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? లెంట్ దినాలు అనగానే ఈ 40 రోజులు ఉపవాసం ఉండి 42వ రోజు యాజ్ ఇట్ ఈజ్గా జీవించడం కాదు. సంవత్సరం అంతా కూడా వీలును బట్టి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. సంవత్సరం అంతా కూడా దేవుని ధ్యానం చేయాలి. వారంలో పరిసయ్యులను గమనిస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు రాశారు. ఏమంటే పరిసయ్యులు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారు. మరి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనం వింటాం. ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను కానుకలు ఇస్తా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, నీ వాక్యాన్ని చదువుతా, నాకు చాలా జ్ఞానం ఉంది, కానీ ఈ సుంకరి కంటే నేను చాలా నయం అంటున్నాడు. సుంకరిని హేళన చేస్తూ ఉన్నాడు. అనగా భక్తి ఉన్నవాళ్ళు భక్తి లేనటువంటి వారిని హేళన చేయదు. వారు భక్తిలోనికి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఈ సుంకరి వల్ల లేనందుకు నన్ను కాపాడుతున్నావు, నీకు వందనాలు అంటున్నాడు. నీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నావు, కానుకలు ఇస్తున్నావు, దేవుని గుడికి వెళ్తూ ఉన్నావు, కానీ నీ లోపల ఒక అహం ఉంది. అంటే నేనే, నాకు మించిన ఎవరు లేరు. సుంకరి దూరం ఉన్నాడు, అయ్యా పాపినైనా కరుణించునైనా అని ప్రార్థన. అలాంటి ప్రార్థన కావాలి, అలాంటి ప్రార్థన కావాలి. ఈ లెంట్ ఉపవాస దినాలలో ఉంటున్నటువంటి నీవు ఒక పట్టుదలతో నేను తప్పకుండా దేవుడి కార్యం చేస్తాడు నాకు అని ఉపవాస ప్రార్థన చేయండి. ఎస్తేరు చరిత్ర మనకు బాగా తెలుసు. ఎస్తేరు గ్రంథం చదువుకుంటాం ఎప్పుడు. 4వ అధ్యాయం 16 నుంచి 17లో హామాను ఉరిదీయాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ సంగతి అంతా, ఆ చరిత్ర అంతా తెలుసు. ఎస్తేరు తాను ఎంత ధైర్యశాలి అండి. రాజు దగ్గరకు వెళ్ళి తన ప్రాణం అయినా సరే తన ప్రజలను రక్షించాలి, తన యొక్క యూదా జనాంగాన్ని కాపాడాలి. తన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం 3 దినాల ఉపవాసం ఉంది. ఏదైతే హామాను ఉరికొయ్యను మొర్దెకై కొరకు సిద్ధం చేశాడో ఆ మొర్దెకైకి ఉరి రాకుండా తాను ప్రార్థన చేసి ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయించింది. ఆ యొక్క ప్రార్థన ఫలితం ఏమంటే మొర్దెకైని ఉరి తీయలేదు, హామాను ఉరి తీయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున మన ఉపవాస దినాలు ఏ రీతిగా ఉన్నాయి? మరి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. ఉపవాసం ఉన్నటువంటి ఉద్దేశం దేవుడు అంగీకరించడంలే. ఎందుకంటే ఊరియా భార్య అయిన బెత్షెబను మరి ఆయన అక్రమంగా తన భార్యగా చేసుకున్నాడు. పుట్టిన కుమారుడు చనిపోయినాడు. పుట్టిన కుమారుడు బాగుతాడని 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా? కాదు. చాలామంది చాలాసార్లు తప్పుడు ఉద్దేశం పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నేను అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నాకు పెళ్లి కావాలంటే దేవునికి ఇష్టమైంది కాదు, పెళ్లి కాదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయితో నాకు వివాహం కావాలని ఉపవాసం ఉండి నీ కొరకు ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కదండి పాస్టర్ గారు, బిషప్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కదండి మా కార్యాలు జరగలేదంటే దేవునికి ఇష్టం కాని ఉపవాసాలు ఉన్నాయి. ఇగో దావీదు మహారాజు తప్పు చేసి ఉపవాసం ఉంటే దేవుడు క్షమిస్తాడా? అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం మోసే చేశాడు, ధర్మశాస్త్రాన్ని పొందాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏలియా చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం యేసుప్రభు 40 రోజులు చేశాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినాడు. ఈ రోజున ఉపవాసం ఉన్నటువంటి నీవు ఒక్కసారి మోషే వైపు, ఏలియా వైపు, యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఉపవాస దినాలు పాటించాలి. మరి 14 దినాల ఉపవాసం అపోస్తల కార్యంలో 27వ అధ్యాయం 33 నుంచి 34 వరకు 14 దినాలు ఉపవాసం ఉన్నారన్నారు. అంటే వాళ్ళు ఉపవాసం ఉండాలని ఉన్నారా? విధి లేని పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నారు. ఆ ఓడలో గల్లంత అయిపోయింది, పౌలంతలో ఉన్నాడు. మరి 14 రోజుల వరకు తిండి ఆహారాలు మానేసినారు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు, విధి లేని పరిస్థితుల్లో ఉన్నారు.
అటువంటి ఉపవాసానికి కూడా ఈ యొక్క దేవుని యొక్క ఆత్మీయమైన అభివృద్ధికి తోడ్పడుతుందని అనుకోవడానికి వీలు లేదు. మరి 21 దినాలు దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వరకు. అంటే అందులోకి ఏం రాస్తారంటే సంతోషముగా భోజనం చేయలేదు, మాంసము తినలేదు, ద్రాక్షరసము తాగలేదు. అనగా సంతోషంగా భోజనం చేయలేదంటే బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్లు తినలేదు, మాంసం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు, కానీ ఆయన భోజనం చేసినాడు. అలాంటి ఉపవాసం కూడా సరైనటువంటి ఉపవాసం కాదు. ఆయన సంతోషంగా భోజనం చేయలే 14 దినాలు. కానీ మరి నిజమైన ఉపవాసం ఆత్మీయంగా దేవుణ్ణి సంధించాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. దేవా నన్ను కరుణించు నాయనా, నా పాపము పరిహరింపజేయనైనా, నేను పాపినైనా, మరి నీవు చేసిన పాపం నీకు తెలుసు, నీకు చేసిన తప్పేంటో నీకు తెలుసు. శిష్యులు యేసుతో ఉంటున్నారు కానీ ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. శిష్యులు యేసుతో జీవిస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క వాళ్ళు ప్రార్థన చేసే దినం లేదు. ఆ యొక్క దయ్యం, మూగదయ్యం ఆ శిష్యులనే చూసి ఏమీ కాలేదు. యేసయ్యను చూడగానే విలవిలలాడించి పారిపోయింది. కారణం ఒకటే, ఇది కేవలం ప్రార్థన వల్ల కానీ మరి దేనివల్ల ఇది వెళ్ళిపోదని చెప్పగలిగినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. వాక్యం వింటున్నటువంటి నా తోటి సహోదరులారా, ఉపవాసం అనేది ఒక ఆచార నియమ నిబంధనగా ఉండడానికి వీల్లేదు. ఉపవాసం అనేది భక్తునికి దేవునికి గల అనుసంధానం. నీవు ఆత్మీయమైనటువంటిది, దేవునిని సమీపించాలి, దేవునితో మాట్లాడాలి. బైబిల్ వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా మాట్లాడతాం. నీ శ్రమ ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ దుఃఖం ఏమిటో, నీ రోగం ఏమిటో మేము దేవునితో సంభాషిస్తూ ఉన్నాం, దేవునికి చెప్తూ ఉన్నాం. దేవా మాకు విడుదల దయచేసి చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు మా జీవితంలో, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు జీవితాల్లో. మాకు ఎదురైన ప్రతి సమస్యల నుంచి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఈరోజు నీవు ప్రార్థన చేయాలి. నీకు దయ్యం అనగానే మూగ దయ్యమే అనుకోకండి. నీ కుటుంబంలో జరిగే ప్రతి విధమైన చెడు కార్యము అది సాతాను చే జరిగేటటువంటిది. నీ కుటుంబంలో సమాధానం లేదా, సాతాను సమాధానం లేకుండా చేస్తుంది. బిడ్డల మధ్యలో సమాధానం లేదా, సాతాను చేస్తుంది. భార్యాభర్తలండి మరి వారి జీవితంలో చివరి వరకు ప్రయాణం చేసి చివరి రోజుల్లో డైవర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఆత్మీయమైందా? కాదు కదా. సాతాను ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆ యొక్క కుటుంబంలో సమాధానం కావాలంటే భర్త ప్రార్థన చేయాలి, భార్య ప్రార్థన చేయాలి, కుటుంబం వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఈ యొక్క సాతాను జయించగలుగుతాం. ప్రార్థన లేకపోతే మనం సాతాను మనల్ని చూసి వెక్కిరింతల పాలు చేస్తుంది. యేసయ్య ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు అని అన్నట్లు, అయ్యా నీవెవరో నాకు తెలుసు, నువ్వు సేవకునిగానే ఉన్నావు కానీ నీ సేవ ఏమిటో, నీ యొక్క ఆంతర్య జీవితం ఏమిటో, బాహ్య జీవితం ఏమిటో మాకు తెలుసు, అందుకే నీవంటే మాకు భయం లేదని సాతాలు చెప్పగలుగుతున్నాయి. నీ గురించి ప్రజలు మాట్లాడగలుగుతున్నారు. ప్రియ సోదరి సహోదరులారా, ఉపవాస దినాలు ఆచారయుక్తంగా చేయకండి, మానేయండి. అది ఒక వేషధారణ జీవితం. అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, వేషధారణ వరకు మీరు ఉండకూడదు. ఉపవాసం ఉంటున్నట్టు కాళ్ళు చిన్నబుచ్చుకొని మా యొక్క ప్రజలందరూ తెలిసినట్టు చేయడం కాదు. వేషధారణ వరకు మీరు ఉండడానికి వీల్లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మల రక్షణ కొరకు, పాపముల నుండి విడుదల కొరకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, అంతరంగ పురుషుల్లో బలం కొరకు, విశ్వాసం అభివృద్ధి కొరకు నీవు ఉపవాసం ఉండాలి. అలాంటి ఉపవాసాన్ని దేవుడు బలపరుస్తాడు. అలాంటి ఉపవాసంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నేను కమ్ముకుంటుంది. అలాంటి ఉపవాసంలో నిన్ను చూడగానే దయ్యం విలవిలవిలలాడించి వెళ్తూ ఉంది. ఆ మూగ దయ్యము యేసయ్యను చూడగానే విలవిలవిలలాడించి పడిపోతూ ఉంది. ప్రియ సోదరి సహోదరులారా, నిన్ను చూడగానే దయ్యాలన్నీ నీ దగ్గరకు వచ్చినట్లున్నాయా? కారణం ఒకటే, ప్రార్థనా జీవితం లేకపోవడం. ప్రార్థన జీవితం లేకపోవడం. యోబును విలవిలలాడించగలిగినటువంటి సాతానుడు యోబును ఏమి చేయలేకపోయింది, ఓడిపోయింది. యోబు గెలిచాడు ఆ యొక్క ప్రార్థనా శక్తి ద్వారాని. నీ జీవితంలో కూడా ఈ లెంట్ కాలంలో ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికమైన చైతన్యం నీ జీవితంలో రావాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థిస్తాం. బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, మీది శిష్యుల వల్ల కాలేదు, ఏమైనా నీ వలన అయితే కనికరపడి సహాయం చేయమని అడిగాడు. యేసయ్య వెంటనే, నమ్ముట నీ వలనైతే తప్పకుండా కార్యం జరుగుతుంది. శిష్యులు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోతుంది? అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోదు, అసాధ్యమని వారితో చెప్పాను. యేసయ్య
ఆ ప్రార్థనా జీవితం బోధిస్తున్న మాకు, వాక్యం వింటున్న శ్రోతలకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమయు, మన రక్షణార్థమై ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, మనం పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా మనల్ని కాపాడుతున్న పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.